హలో వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. ఈరోజు లేటెస్ట్ సీఎంస్ అండ్ గవర్నర్స్ ఆఫ్ 2024 అంటే 2023 సంవత్సరంలో 5 రాష్ట్రాలకి ఎన్నికలు జరిగాయి. అండ్ 2024 మే నెలలో మిగతా 4 రాష్ట్రాలకి ఎన్నికలు అనేటువంటి జరిగాయి. ఈ సందర్భంలో కొత్తగా అపాయింట్ అయినటువంటి చీఫ్ మినిస్టర్స్ అండ్ అదేవిధంగా గవర్నర్స్ ఆఫ్ ద స్టేట్స్ని మనం క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుంటాం. అండ్ ప్రతి ఒక్క స్టేట్కి సంబంధించి ఈ విధంగా స్టేట్ నేమ్, అదేవిధంగా చీఫ్ మినిస్టర్ అండ్ అదేవిధంగా దానికి సంబంధించినటువంటి గవర్నర్ కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ చివరిలో ప్రశ్నలు అనేటువంటివి కూడా ఉన్నాయి. సో ఆన్సర్స్ అనేటువంటి మీరు కమెంట్ బాక్స్లో చేయొచ్చు. నౌ కెన్ సీ హియర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2024లో ఎలక్షన్ జరిగాయి. చీఫ్ మినిస్టర్ ఎన్ చంద్రబాబు నాయుడు సో 4th టైం సీఎంగా ఎన్నికయ్యారు. ఇది కూడా మనకి గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. అండ్ గవర్నర్ వచ్చేసి ఎస్ అబ్దుల్ నజీర్. అరుణాచల్ ప్రదేశ్ పేమా ఖండు గవర్నర్ వచ్చేసి లెఫ్టినెంట్ జనరల్ త్రివిక్రమ్. అస్సాం హిమంత బిశ్వ శర్మ, గులాబ్ చంద్ కటారియా ఇస్ గవర్నర్. బీహార్ సీఎం నితీష్ కుమార్, గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు దియోసాయ్ అండ్ గవర్నర్ వచ్చేసి బిశ్వభూషణ్ హరిచందన్. గోవా సీఎం ప్రమోద్ సావంత్ అండ్ పిఎస్ శ్రీధరన్ పిల్లై ఇస్ ద గవర్నర్ ఆఫ్ గోవా. గుజరాత్ చీఫ్ మినిస్టర్ భూపేంద్ర పాటిల్, ఆచార్య దేవ్వ్రత్ ఇస్ అ గవర్నర్. హర్యానా చీఫ్ మినిస్టర్ నాయబ్ సింగ్ సైని అండ్ గవర్నర్ వచ్చేసి బండారు దత్తాత్రేయ గారు. హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ సుఖ్విందర్ సింగ్ సుకు, గవర్నర్ వచ్చేసి శివ్ ప్రతాప్ శుక్లా. జార్ఖండ్ గవర్నర్ సీఎం వచ్చేసి హేమంత్ సోరెన్, గవర్నర్ వచ్చేసి సిపి రాధాకృష్ణన్. కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య అండ్ గవర్నర్ తావర్చంద్ గెహ్లోత్. కేరళ చీఫ్ మినిస్టర్ పినరాయి విజయన్ అండ్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ ఇస్ ద గవర్నర్ ఆఫ్ కేరళ. మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మోహన్ యాదవ్ అండ్ గవర్నర్ వచ్చేసి మంగూబాయ్ చాంగ్బాయ్ పటేల్, ఎంసీ పటేల్ అంటాం. మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ వచ్చేసి ఏక్నాథ్ షిండే, గవర్నర్ వచ్చేసి రమేష్ బాయస్. మణిపూర్ చీఫ్ మినిస్టర్ ఎన్ బీరేన్ సింగ్ అండ్ గవర్నర్ వచ్చేసి అనుషియా యూకే. మేఘాలయ చీఫ్ మినిస్టర్ కార్నాడ్ సంగ్మా అండ్ గవర్నర్ వచ్చేసి పాగు చౌహాన్. మిజోరాం చీఫ్ మినిస్టర్ లాల్ దుహోమా, గవర్నర్ వచ్చేసి డాక్టర్ కమ్మంపాటి హరిబాబు. నాగాలాండ్ చీఫ్ మినిస్టర్ నేపియూ రియో, గవర్నర్ వచ్చేసి లా గణేశన్. ఒడిశా చీఫ్ మినిస్టర్ మోహన్ చరణ్ మాంఝీ, గవర్నర్ వచ్చేసి రఘుబర్ దాస్. పంజాబ్ చీఫ్ మినిస్టర్ భగవంత్ మాన్ అండ్ గవర్నర్ వచ్చేసి శ్రీ బన్వర్లాల్ పురోహిత్. రాజస్థాన్ చీఫ్ మినిస్టర్ భజన్ లాల్ శర్మ, గవర్నర్ వచ్చేసి కాల్రాజ్ మిశ్రా. సిక్కిం చీఫ్ మినిస్టర్ ప్రేమ్ సింగ్ తమాంగ్ లేదా పిఎస్ ఘోలే అంటాం, గవర్నర్ వచ్చేసి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్, గవర్నర్ వచ్చేసి ఆర్ఎన్ రవి. తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఈజ్ అ ఇన్ఛార్జ్. త్రిపుర చీఫ్ మినిస్టర్ మానిక్ సాహా, గవర్నర్ ఇంద్రసేనారెడ్డి. ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబేన్ పాటేల్. ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ శ్రీ పుష్కర్ సింగ్ ధామి, గవర్నర్ గుర్ముత్ సింగ్. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ, గవర్నర్ సివి ఆనంద బోస్. సో ఈ విధమైనటువంటి 28 స్టేట్కి సంబంధించినటువంటివి అన్నీ కూడా. నౌ నెక్స్ట్ వచ్చేసి మనకి గవర్నర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆర్టికల్ 153 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే దేర్ షెల్ బి అ గవర్నర్ ఆఫ్ ద స్టేట్. ఖచ్చితంగా ఒక రాష్ట్రానికి గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఉండాలి. ఆ రాష్ట్ర యొక్క ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్నీ కూడా గవర్నర్ చేతుల్లోనే ఉంటాయి. ఆర్టికల్ 155 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం గవర్నర్ అనేటువంటి వ్యక్తి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా అపాయింట్ అవుతారు. 156 వచ్చేసి టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ గవర్నర్ సాధారణంగా 5 years ఉంటుంది, డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. 157 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్వాలిఫికేషన్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ ద గవర్నర్. సో ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం 35 years అనేటువంటి ఉండాలి అండ్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. అండ్ రీసెంట్ యాక్చువల్గా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఈ 2 మాత్రమే. తర్వాత రోజుల్లో వచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్స్ ప్రకారం ఆ స్టేట్ పర్సనే ఆ స్టేట్ గవర్నర్గా అపాయింట్ చేయకూడదు. ఆర్టికల్ 158 ఏం చెప్తుందంటే కండిషన్స్ ఆఫ్ గవర్నర్స్ ఆఫీస్. నా ఆర్టికల్ 159 వచ్చేసి గవర్నర్ యొక్క ప్రమాణ స్వీకారం ఆ రాష్ట్రం యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ ద హైకోర్టు చేయిస్తారనమాట ప్రమాణ స్వీకారం. నా 160 వచ్చేసి డిశ్చార్జ్ ఆఫ్ ఫంక్షన్స్. 161 వచ్చేసి పవర్ ఆఫ్ గవర్నర్స్ టు పార్డన్ ద క్రిమినల్స్ ఆర్
టు సస్పెండ్, రిమిట్ ఆర్ కమ్యూట్ సెంటెన్సెస్ ఇన్ సర్టెన్ కేసెస్. ఆర్టికల్ 162 వచ్చేసి ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్. సో ఈ ఆర్టికల్స్ అనేటువంటి మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అండ్ చీఫ్ మినిస్టర్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్లో ప్రధానమైనటువంటి ఆర్టికల్ 164 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎందుకంటే ఈ ఆర్టికల్ ప్రకారమే ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తిని గవర్నర్ అపాయింట్ చేస్తారు. రిమెంబర్ దిస్ పాయింట్. ఆర్టికల్ 162 ఏమని ఉంటుంది? సాధారణంగా గవర్నర్ అనేటువంటి వ్యక్తి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి సూచనలు సలహాలు తీసుకోవాలి, అడ్వైజెస్. సో నోట్, వెన్ గవర్నర్ యాక్ట్స్ అట్ హిస్ ఓన్ డిస్క్రిషన్ నో అడ్వైజ్ ఇస్ నీడెడ్ బై ద కౌన్సిల్. ఆర్టికల్ అంటే గవర్నర్కి కొన్ని డిస్క్రిషనరీ పవర్స్ కూడా ఉన్నాయి రాజ్యాంగం ప్రకారం. అలాంటి సందర్భాల్లో ఆ పవర్స్ని ఉపయోగించుకునేప్పుడు గవర్నర్, చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సూచనల సలహాలు తీసుకోవక్కర్లేదు. ఆర్టికల్ 167 ఏం చెప్తుందంటే చీఫ్ మినిస్టర్ అనేటువంటి వ్యక్తి అడ్మినిస్ట్రేటివ్ అంశాలన్నీ కూడా గవర్నర్కి కమ్యూనికేట్ చేసుకుంటూ ఉండాలి. సో ఇవి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విత్ రెస్పెక్ట్ టు గవర్నర్ అండ్ చీఫ్ మినిస్టర్. నెక్స్ట్ ఒక మోడల్ క్వశ్చన్ చూద్దాం. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ పార్ట్ ఆఫ్ ద స్టేట్ ఎగ్జిక్యూటివ్? రాష్ట్ర కార్యనిర్వాహక వర్గానికి సంబంధించి కింద ఇచ్చినటువంటి వారిలో ఎవరు భాగంగా ఉన్నారు? గవర్నర్, చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, స్టేట్ అడ్వకేట్ జనరల్. సో ఆన్సర్ చేయండి కమెంట్ బాక్స్లో ఈ ప్రశ్నకి. అండ్ దీని తర్వాత మరొక ప్రశ్న కూడా ఇవ్వడం జరిగింది, అది కూడా ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ అడ్మినిస్టర్ ద ఓత్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ గవర్నర్? అంటే గవర్నర్ అపాయింట్ అయిన తర్వాత తన చేత ప్రమాణ స్వీకారం చేయించేది ఎవరు అని అడుగుతున్నారు. సో దీనికి కమెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.